ఇప్పుడు మనం ఆసనాల్లో ఏం చేయొచ్చో చూద్దాము. స్లోగా వజ్రాసనాల్లోకి వచ్చి ఇలా వజ్రాసనం చూసాం కదా, హిప్స్ అనేవి హీల్స్ పైన వచ్చి ఇన్హేల్ చేసుకొని స్పైన్ స్ట్రైట్గా పెట్టుకొని స్లోగా చైల్డ్ పోస్లోకి వెళ్దాము. బాలాసనాలోకి వెళ్దాము. హెడ్ కిందకి ఇలా పెట్టుకొని ఎక్సేల్ చేస్తూ స్లోగా పైకి రావాలి. మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. వజ్రాసనాల్లోకి వచ్చి స్లోగా ఎక్సేల్ చేస్తూ స్లోగా పైకి రావాలి. ఏదైనా సరే మనం ఆల్రెడీ కామ్నెస్ కోసం చేస్తున్నాం కాబట్టి ఫాస్ట్గా చేయకుండా టైం తీసుకొని నెమ్మదిగా మన బాడీతో మన బ్రెత్తో మనం ఉంటూ చేసుకుంటే చాలా మంచిదండి. ఇప్పుడు మెయిన్ వచ్చేసి దీని తర్వాత మనము చూస్తే లై డౌన్ అయ్యి ఇది మీరు వాల్ సపోర్ట్ కూడా తీసుకొని చేసుకోవచ్చు. ఇలా లై డౌన్ అయ్యాక పామ్స్ ఇలా ఓపెన్ పెట్టుకొని స్లోగా బెండ్ చేసుకొని వాల్ ఉంటే వాల్కి లెగ్స్ పెట్టండి. ఖచ్చితంగా 2 feet పైకి, ఓకేనా? ఇలా పెట్టుకొని ముందుకి వెనకాలకి కాదండి, అందుకే వాల్ సపోర్ట్ ఇలా పెడితే కూడా చాలా మంచిదండి. మనకు బ్లడ్ ఫ్లో అనేది ఫేస్కి హెడ్కి వస్తుంది బాగా. దీంట్లో ఒక 3-4 డీప్ బ్రెత్స్కి అయినా సరే మంచిగా పెట్టుకొని స్లోగా ఇలా రిలాక్స్ చేసుకొని ఓపెన్ చేసుకొని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకొని ఉదరాకర్షణ అని చూద్దామండి. ఇప్పుడు స్లోగా ఇలా రైట్ ఫుట్ ఉంది కదా, రైట్ ఫుట్ని లెఫ్ట్ లెగ్ పైన పెట్టుకొని ఇలా ఓపెన్ పామ్స్ 2 షోల్డర్ లెంత్కి ఓపెన్ చేసుకుని స్లోగా రైట్ పామ్ ఉంది కదా, లెఫ్ట్ని పైన పెట్టి ఎంత వీలైతే అంత బెండ్ చేస్తూ ఆపోజిట్ డైరెక్షన్లో చూడాలన్నమాట. ఇది స్పైన్కి చాలా చాలా మంచిది. ఇలా మొత్తం బెండ్ చేయలేము అంటే ఏమీ పర్వాలేదండి, ఇలా కూడా మనం మంచిగా బెండ్ చేసుకోవచ్చు. మెయిన్ అనేది మన స్పైన్కి మంచి మసాజ్ వచ్చేలాగా చూద్దాము. ఇలానే లెఫ్ట్ సైడ్ కూడా లెఫ్ట్ లెగ్ వచ్చేసి రైట్ నీ పైన పెట్టుకొని ఆపోజిట్ డైరెక్షన్లో పెడుతూ స్లోగా ఆపోజిట్ సైడ్ చూద్దాం అన్నమాట. ఇది చేస్తే చాలా రిలాక్సింగ్గా ఉంటుందండి. షోల్డర్స్కి స్పైన్కి ఉన్న టెన్షన్ అంతా పోతుంది. ఇంకొకసారి చూద్దాము. పామ్స్ ఇలా ఓపెన్ పెట్టుకొని ఇలా స్లోగా బెండ్ చేస్తూ ఇలా బెండ్ చేసుకున్నా పర్లేదండి. ఇన్హేల్ ఎక్సేల్ అనేది చాలా ముఖ్యం అన్నమాట. దీంట్లో స్లోగా చేసుకోండి. ఇలా చేసుకున్నాక మళ్ళీ బ్రేక్ ఒక్కసారి మంచిగా కూలింగ్ పోస్. ఇక్కడ కూడా 1 palm ఆన్ చెస్ట్ 1 palm ఆన్ టమ్మీ పెట్టుకొని టోస్ అనేది టైట్గా పట్టుకోకుండా ఇలా సైడ్కి పాయింట్ అయ్యేలాగా రిలీవ్ చేసి మంచిగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ తీసుకోండి. ఇంకొక బ్యూటిఫుల్ ఆసన చూద్దాము. సేతుబంద్ ఆసన. అది ఇలా నీస్ బెండ్ చేసుకున్నాక కుదిరిన వాళ్ళు యాంకిల్స్ ఇలా పట్టుకోవచ్చు, కుదరకపోతే హ్యాండ్స్ ఇలా సైడ్కి కూడా పెట్టుకోవచ్చు అనమాట. కుదిరిన వాళ్ళు యాంకిల్స్ ఇలా పట్టుకొని స్లోగా హిప్ని ఇలా రేస్ చేయడం. ఎంత వీలైతే అంత హిప్ని ఇలా రేస్ చేసుకొని మంచి డీప్ బ్రీత్ తీసుకోండి. హిప్స్ని ఇలా డైరెక్ట్ ఇలా కిందకి వేయకండి, స్లోగా ఇలా ఎక్సేల్ చేసుకుంటూ మంచిగా ఇలా కిందకి పెట్టుకోవచ్చు. ఇంకొకసారి చూద్దాం. సేతుబంద. యాంకిల్స్ ఇలా పట్టుకొని రిలాక్స్, షోల్డర్స్ అనేవి కంప్లీట్లీ రిలాక్స్. ఇలాంటివి చేసేటప్పుడు నెక్ మాత్రం అటు ఇటు తిప్పకండి. నోస్ అనేది సీలింగ్ వైపున పాయింట్ అయి ఉండాలన్నమాట, స్కై ఆర్ సీలింగ్ వైపున. ఎందుకంటే మన నెక్ అండ్ స్పైన్ అనేవి ఒక లైన్లో ఉంటే మన బ్రీతింగ్ కూడా చాలా బాగుంటుంది అండ్ షోల్డర్స్ పైన స్ట్రెస్ పడదు. స్లోగా ఇన్హేల్ చేస్తూ అండ్ స్లోగా ఎక్సేల్. మళ్ళీ స్లోగా ఇన్హేల్, స్లోగా ఎక్సేల్. ఇలా చేసి సుప్త బద్ధకోణ అని ఉంటుందండి. దాంట్లో ఇలా బోత్ ఫీట్ జాయిన్ చేసుకొని ఇలా 1 palm ఆన్ చెస్ట్ 1 palm ఆన్ టమీ పెట్టుకొని ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ
కొంచెం స్ట్రెచ్ వస్తుంది అండ్ అది పర్వాలేదు, వీ వాంట్ దట్, మనకు కావాలి అది. స్లోగా బ్రీత్ తీసుకోండి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఏంటంటే పిల్లో అనేది ఇక్కడ బ్యాక్ కింద సపోర్ట్గా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ స్లోగా ఇలా సుప్తబద్ధ కోణంలోకి వెళ్ళి చాలా డీప్ బ్రీత్ చేయొచ్చు. మంచి డీప్ బ్రీత్ చేసుకోండి. ఇలా స్లోగా వచ్చి ఓపెన్ చేసి ఫీట్ రిలాక్స్ చేసి మనం శవాసన అంటే పామ్స్ ఇలా పైకి పెట్టుకొని టోస్ సైడ్ వేస్ పెట్టుకొని జెంటల్గా ఐస్ క్లోజ్ చేసుకుంటే స్లోగా రైట్ సైడ్ తిరిగి, ఫాస్ట్గా చేయకండి, స్లోగా రైట్ సైడ్ తిరిగి నెమ్మదిగా సిట్టింగ్ పోస్చర్లోకి వచ్చేయచ్చు అనమాట. ఇలా చేస్తే ఖచ్చితంగా మనకి ఎవ్రీడే ఇది కనుక రొటీన్ కింద పెట్టుకుంటే ఖచ్చితంగా మనకి స్లీప్లెస్నెస్, ఇన్సామ్నియా అనేది ఖచ్చితంగా మనం రిజాల్వ్ చేసుకోగలుగుతాము. ఇవి చేస్తుంటే మీరు చూస్తే బ్లడ్ ఫ్లో అనేది మన హెడ్కి మనం బేసిక్గా డైరెక్ట్ చేస్తున్నాం అనమాట. అందుకని అండ్ కామ్ పోజెస్, ఏది హడావిడిగా ఫాస్ట్గా ఫినిష్ చేయాలి అన్నట్టు మాత్రం చేయకండి. మనం చేసేదే బ్రెయిన్ కామ్ అయ్యి రిలాక్స్ అవ్వడానికి కదా. సో శ్వాసతో మంచిగా ప్రాణాయామ చేసుకొని 5 రౌండ్స్ అయినా పర్లేదు, మీకు 1 minute కూడా పట్టదు 5 రౌండ్స్ చేసుకుంటే కూడా. చేసుకొని ఈ ఆసనాస్ అన్నీ మనం వేసుకొని అలా శివాసనాల్లో మంచిగా రిలాక్స్ అయితే తప్పకుండా మీకు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. దీంతో పాటు ఇంకొక 2 టిప్స్ ఉన్నాయి. అవేంటంటే అభ్యంగ, యోగాలో మనకి అభ్యంగ అనేది కూడా చెప్తారు. అదేంటంటే ఈవెన్ ఆయుర్వేద కూడా అది రికమెండ్ చేస్తుంది అనమాట. అభ్యంగ కొంచెం ఆయిల్, ఏదైనా ఘీ కానీ నెయ్యి కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ తీసుకొని ఇలా పాదాలకి కొంచెం అప్లై చేసుకొని లైట్గా మసాజ్ అనమాట. ఇలా హెవీ మసాజెస్ కాదు, లైట్గా జెంటిల్గా మనం ఇలా లెగ్స్ని ప్రెస్ చేసుకుని అండ్ బోత్ ఫీట్ని 2 పాదాలని ఇలా కాఫ్కి ఇలా ప్రెస్ చేసుకొని జెంటిల్గా, మనమే ఎవరో చేయాలని లేదు, ఖచ్చితంగా మీరైనా చేసుకోవచ్చు. స్లోగా టేక్ యువర్ టైం అండి, మంచిగా టైం తీసుకొని ఇలా స్లైట్ అభ్యంగా పెట్టుకొని క్లోజ్ చేసుకొని ఐస్ ఇలా జెంటల్గా క్లోజ్ చేసుకుంటే మీకే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. జస్ట్ మనం ఎలా ఫీల్ అవుతామో ఆ రోజు అన్నదే అసలు ఎండ్ ఆఫ్ ద డేకి మన ఎంత టయర్డ్ డే అయినా సరే అవన్నీ మనం స్లోగా బాడీ సిస్టంలోంచి బయటకు వెళ్ళి మన నిద్ర మాత్రం డిస్టర్బ్ కాదు. అలానే ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా కుదిరిన వాళ్ళు లావెండరో, యూకలిప్టసో ఇలాంటి సూదింగ్ ఆయిల్స్ ఉంటాయి కదా, అదో లేకపోతే జెంటల్ అగర్బత్తి ఇలాంటివి కూడా చూడొచ్చు. ఇంకొకటి దీపం పెడతాం కదా, మనం దీపాన్ని కూడా పడుకునే ముందు కంటిన్యూస్గా ఆ దీపాన్ని కంటిన్యూస్గా 2-3 minutes చూడగలిగితే వాటర్ అనేది షెడ్ అవుతుంది కొంతమందికి, ఇట్స్ ఓకే, అదేం పర్లేదు. ఐస్ అనేవి ఇలా క్లోజ్ చేసేసి మధ్యలో కాకుండా కంటిన్యూస్గా దీపాన్ని చూసినా సరే మన టయర్డ్నెస్, కళ్ళల్లో మనం స్క్రీన్ చూసే వాళ్ళకి ఎస్పెషల్లీ చాలా చాలా యూస్ఫుల్ అండి ఈ టిప్. దీపం కేసి కొంచెం డిస్టెన్స్లో పెట్టుకొని దీపం కంటిన్యూస్ చూస్తూ ఉంటే కళ్ళల్లో అండ్ ఐ మజిల్స్ అయిన స్ట్రెయిన్ అంతా కూడా పోతుంది. దానివల్ల మంచి మనకి క్లెన్జింగ్ అవుతుంది అనమాట. దాంతో మంచి నిద్ర ఆటోమేటిక్గా పడుతుంది, కళ్ళకి స్ట్రెయిన్ పోతుంది, ఆ లైట్కి కళ్ళు ఎక్స్పోజ్ అయినంతా తగ్గిపోయి న్యాచురల్గా మన బాడీ మనకి ఆటోమేటిక్గా నిద్రపోవడానికి చాలా హెల్ప్ చేస్తుంది. మనం ఇందాక చూసిన ఆసనాల్లో మనం చూసిన విన్యాస అయినా సరే, ఇందాక చూసిన ఆసనాల్లో అయినా సరే దీనికి సైడ్ బెనిఫిట్సే అండి, దీన్ని సైడ్ కాన్సిక్వెన్సెస్ ఏం లేవు. సైడ్ బెనిఫిట్స్ ఏంటంటే మీ స్కిన్ గ్లో చాలా పెరుగుతుంది, హెయిర్ అనేది సూపర్గా గ్రో అవుతుంది, మీరు క్లియర్గా చూసుకోగలుగుతారు, ఆక్సిజన్ లెవెల్స్ అనేవి బాడీలో ఖచ్చితంగా పెరుగుతాయండి. ఇవన్నీ మనకు వచ్చే మంచి బెనిఫిట్స్ అండ్ ఆటోమేటిక్గా నిద్రపోతే కూడా మనకి ఇందాక మనం ఫస్ట్ చెప్పుకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి. సో అలా మనము యోగా త్రూ మన రెగ్యులర్ లైఫ్లో ఉండే ఇంకో ప్రాబ్లమ్ని కూడా మనం రిజాల్వ్ చేసుకోవచ్చు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి.
మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.